లార్డ్ ప్రవీణ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం బైబిల్ గ్రంథం అధికంగా ప్రచురించబడిన పుస్తకము, అనేకులను మార్చిన పుస్తకము, ఎక్కువగా చదవబడిన పుస్తకము, అంతేకాదు అనేకమైన ద్వేషులు ఉన్న పుస్తకం. అయితే ఈ వాక్యము ప్రచురం కాకుండా నిమిత్తం, శీఘ్రంగా వ్యాపించకుండా నిమిత్తం అనేకమైన అవంతరాలు, సమస్యలు, అడ్డంకులు, కాల్చివేయబడ్డము, చంపివేయబడ్డం ఇవన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఇదొక ప్రార్థన మనవిగా అడుగుతున్నాడు. మన యొక్క సంఘాలలో కూడా ఇది ప్రతి దినము దైనికమైన ప్రార్థన మనవిగా మనం చూడాలి. అనేకమైన మిషనరీసే గాని, ఆయా ప్రభు పని చేయువారు, సేవకులైన వారు ఈ వాక్యము శీఘ్రంగా వ్యాపించబడాలని ప్రయాసపడుతున్నారు. అయితే మనవంతు కూడా మన ప్రయాస పడదాం. ఏమనంటే ఆ ప్రయాస పడుతున్న వారు ప్రోత్సహించబడి ఈ వాక్యము అనేకుల దగ్గరికి తీసుకువెళ్ళునట్లుగా, ప్రభు సహాయపడినట్లుగా మనం మనవి చేసుకుందాం. ప్రభు వాక్యం నెమ్మదిగా వెళ్ళకూడదు, చాలా శీఘ్రంగా వెళ్ళాలి. ఇప్పటి వరకు ప్రభు వాక్యము వెళ్ళని చోట్లు ఇంకా ఉన్నాయి, అనేకమైన నగరాలు ఉన్నాయి, అనేకమైన వారు ఇప్పటి వరకు ప్రభు గురించి వినని వారు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఈ వాక్యం వినబడాలని, ఇది శీఘ్రంగా వ్యాపించాలని మనం మనవి చేద్దాం. రెండోది, ఇది మహిమపరచబడాలి. ఎట్లయితే మనము శీఘ్రంగా వ్యాపిస్తూ ఉంటుందో, ఆ శీఘ్రమైన వ్యాపకంలో మనం అనేకమైన షార్ట్ కట్స్ ఎతుకుతూ ఉంటాం, ఆయా రకాలుగా వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాం. కానీ ప్రభు వాక్యము మహిమపరచబడాలి అనే మాటకు ఇది హెచ్చించబడాలి. కానీ ప్రభు యొక్క వాక్యము మహిమపరచబడాలంటే ఇది అనేకుల హృదయాలకు వెళ్ళాలి, ఆ సునాయాసంగా అర్థమయ్యే విధానంలో బోధించబడాలి. గనుక మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ పని కొరకు అనేకులను పనివారిని లేపమని, అనేకమైన చీకటి ప్రాంతాలకి వెళ్ళినట్లుగా, ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేసేవారు, ఆయా కోణాలలో పనిచేసే వాళ్ళు నీ పని కొరకే ముందుకు వచ్చినట్లుగా మనం కూడా మనవి చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ వాక్యము శీఘ్రంగా వ్యాపించినట్లుగా, అనేకమైన హృదయాల చేత మహిమపరచబడినట్లుగా, ఆ వాక్యాన్ని అంగీకరించే వారు సంతోషించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.